అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చారు. అందుకనే ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా నాయకుడు, దార్శనికుడు, మా ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులు పురంధరేశ్వరి మేడం గారికి అందరికీ ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూటమిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేను జరిగినటువంటి ఎన్నికల్లో పాడేరు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వీకరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తించకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది, మన నాయకుడు అభివృద్ధి సంక్షేమాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక కూటమి చేసినటువంటి మేనిఫెస్టోని ప్రజలకు అందించే దశలో, అలాగే ప్రతి ఒక్కరూ మన ప్రాంతాలని అభివృద్ధి చేసుకునే దశలో ఖచ్చితంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. అంతేకాదు, నిన్న నాకు ఓట్లు వేసినటువంటి నా ప్రజలందరికీ, అన్ని వర్గాల వారికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నేను మన ప్రాంతాలన్నీ పర్యటిస్తాను. రాబోయే కాలంలో మరలా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, రాబోయే కాలంలో ఇది ఇంకా ప్రజల మధ్యకు ఈ అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా నేను మరలా కృషి చేస్తానని, మనమంతా కలిసికట్టుగా ప్రజలకు అందుబాటులో ఉండి మంచి మన నాయకుడిచ్చే పరిపాలన అందిద్దామని మరొకసారి అందరినీ వేడుకుంటున్నాను.